తమిళనాట ఎన్నికలు జరిగాయి. అక్కడ హీరో విజయ్ పార్టీ పెట్టి తొలిసారి పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచారు. సీఎం కుర్చీకి అతి దగ్గరగా ఉన్నారు. అయితే ఇదంతా తమిళ రాజకీయాలని వదిలేయలేదు కొంతమంది. అక్కడ రాజకీయాల్ని, సమీకరణాల్ని తెలుగు రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడడం మొదలు పెట్టారు. విజయ్ ని పవన్ ని పోల్చి చూడడం, పవన్ తో పోలిస్తే విజయ్ గొప్ప అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, ఇలా పెద్ద తతంగమే జరిగిపోయింది. మరీ ముఖ్యంగా వైసీపీ గ్యాంగ్ అంతా పవన్ ని టార్గెట్ చేయడంలో తలామునకలయ్యారు. అసలు తమిళనాడు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఉందా లేదా, అక్కడ పరిస్థితులేంటి, ఇక్కడ పరిస్థితులేంటి అనేవి ఎవ్వరూ ఆలోచించలేదు. జస్ట్ పవన్ ని టార్గెట్ చేయాలి అంతే. పొత్తులు లేకుండా సింగిల్ గా పోటీ చేసిన విజయ్ ముందు పవన్ ఎంత అన్నట్టుగా 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ రివర్స్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. విజయ్ కి ఎప్పుడైతే తమిళనాట ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ రాలేదో, ఎప్పుడైతే పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారో అప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. విజయ్ అధికారం కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు, పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరి గ్రేటో అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. సింహం సింగిల్ అంటూ విజయ్ ని ఉద్దేశించి ఎలివేషన్లు ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు బయటికి రావాలని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రివర్స్ అటాక్ చేసేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇది జంగిల్, నేను సింగిల్ అంటూ రైమింగ్ తో మాట్లాడిన విజయ్ స్పీచ్ల్ని గుర్తు చేస్తున్నారు. దాంతో వైసీపీ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది. నిజానికి ఈ పోలికలే అనవసరం. కాకపోతే పవన్ ని ఎప్పుడు టార్గెట్ చేద్దామా అని చూసే వైసీపీ వాళ్లకు విజయ్ రూపంలో ఓ వంక దొరికిందంతే. పవన్ ఫ్యాన్స్ మామూలు కాదు కదా, తమ టైం వచ్చినప్పుడు ఇచ్చి పడేస్తుంటారు. ఇప్పుడు వాళ్లకు టైం వచ్చింది, అంతే తేడా. దాంతో వైసీపీ బ్యాచ్ అంతా గప్చుప్ అయిపోయింది.